హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం స్కూల్ అసిస్టెంట్ సోషల్ సంబంధించి జాగ్రఫీ సిలబస్ ఏం చదవాలి, ఎక్స్పెషల్లీ ఇంటర్ బుక్స్ ఏం చదవాలి అని అందరికీ డౌట్ ఉంది. చాలామంది డౌట్ ఏంటంటే పాత బుక్స్ చదవాలా, కొత్త బుక్స్ చదవాలా. ప్రస్తుతం మార్కెట్లోని జాగ్రఫీ బుక్స్ ఎక్కడా లభ్యం కావట్లేదు. ఒకవేళ దొరికిన 2019 తర్వాత ప్రింట్ అయిన తెలంగాణకు సంబంధించిన బుక్స్ మాత్రమే దొరుకుతున్నాయి. ఆ బుక్స్కి మన డిఎస్సిలో ఉన్న సిలబస్కి చాలా డిఫరెంట్ అండి, గుర్తుంచుకోవాలి. ముందుగా అందులో ఒకసారి మీరు సిలబస్ అనేది చూసే ప్రయత్నం చేయండి. సిలబస్ చూస్తే మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే అందులో టాపిక్స్ ఈ బుక్లో ఉన్న టాపిక్స్ చాలా డిఫరెన్స్ అండి. ఒక్కసారి మీరు చూడండి. మరి ఇప్పుడు మనం ఏం చదవాలి సార్ అనే డౌట్ అందరికీ ఉంది. ఎందుకంటే మార్కెట్లో పాత బుక్స్ అనేవి ఎక్కడ దొరకలేదు. మనకి పాత బుక్స్ 2014 తర్వాత ప్రింట్ అవ్వలేదండి. అవినా 2015, 16 వరకు మాత్రం అవేవండి. కానీ ఆ బుక్స్ ఎక్కడ దొరకట్లేదు. కాకపోతే ఆంధ్రప్రదేశ్ డిఎస్సిలో ఆ బుక్స్లో ఉన్న సిలబస్ మాత్రమే ఇవ్వడం జరిగిందండి. ఎగ్జాక్ట్లీ అందులో ఏ లెసన్స్ అయితే ఉన్నాయో అదే లెసన్స్ డిఎస్సిలోని డిఎస్సి సిలబస్లో ఇవ్వడం జరిగిందండి. ఆ విషయం ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ డౌట్ ఉందండి. జాగ్రఫీ ఏం చదవాలి, ఇదే డౌట్ అండి అందరికి. ఒక్కసారి ఇక్కడ చూడండి. ఈ పక్కన ఉన్న సిలబస్ అంతా కూడా ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్ లో సిలబస్ అండి, ఫస్ట్ ఇయర్. ఇది ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్న తెలంగాణ బుక్ అండి. ఎందుకంటే తెలంగాణ అని ఎందుకు పర్టికులర్గా చెప్పారంటే సిలబస్ లో చాలా మార్పులు వచ్చాయండి. సిలబస్ లోనే కాదండి, లెసన్ లో కూడా చాలా మార్పులు వచ్చాయి. వారి యొక్క భూస్వరూపాలు కానీ చాలా మార్పులు వచ్చాయండి. ఒకసారి 2 టెక్స్ట్ బుక్లు మీ దగ్గర ఉంటాయి, చూడండి. ఏపీ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న టెక్స్ట్ బుక్లో సిలబస్ మాత్రమే మనకు డిఎస్సి సిలబస్లో రావడం జరిగిందండి. ఖచ్చితంగా ఒక్కసారి సిలబస్లో లెసన్స్ చూడండి. ఇక్కడ సిలబస్ చూస్తే ఓల్డ్ టెక్స్ట్ బుక్లో సిలబస్ చూస్తే భూగోళ శాస్త్రం, నిర్వచనం, పరిధి అండి. 2వ లెసన్ భూమి, సౌర కుటుంబం. 3వ లెసన్ చూస్తే భూమి గురించి ఉంటుంది. 4వ లెసన్ భూస్వరూప శాస్త్రం. 5వ లెసన్ శీతోష్ణ స్థితి శాస్త్రం మరియు వాయుస్థితి, శీతోష్ణ స్థితి. 6వ లెసన్ చూస్తే జీవ భూగోళ శాస్త్రం గురించి ఉంటుందండి. 7వ లెసన్ చూస్తే సముద్ర శాస్త్రం గురించి ఉంటుంది. 8వ లెసన్ చూస్తే జల విజ్ఞాన శాస్త్రం. అలాగే 9th లెసన్ చూస్తే ప్రకృతి వైపరీత్యాలు, నిర్వచనము, పరిధి గురించి ఉంటుందండి. ఇప్పుడు ఓల్డ్ టెక్స్ట్ బుక్ లో సిలబస్ చూసారు కదండి. డిఎస్సి సిలబస్ లో యాజ్ ఇట్ ఈజ్ ఏ లెసన్స్ ఉన్నాయండి. ఇప్పుడు తెలంగాణలో ఉన్న సిలబస్ చూడండి ఒకసారి. ఇందులో ఫస్ట్ లెసన్ వచ్చి కంపేర్ చేయండి, అందుకే 2 పక్కనే పెట్టాను. ఫస్ట్ లెసన్ భూగోళ శాస్త్రం పరిచయం అండి. దాదాపుగా 2 లెసన్స్ ఒకలాగే ఉంటాయి. 2వ లెసన్ చూడండి, ఇక్కడ భూమి మాత్రమే ఉందండి. అంటే ఓన్లీ భూమి మరియు పరిణామ క్రమం, భూ అంతర్నిర్మాణం, ఖండచలన సిద్ధాంతం, శిలలు, రకాలు. కానీ ఇక్కడ చూడండి సెకండ్ లెసన్ భూమి మరియు సౌర కుటుంబం ఉంది. చూసారా డిఫరెన్స్? ఇక థర్డ్ లెసన్ చూస్తే ఇక్కడ మనకు భూమి అంటే భూమి అనేది మళ్ళీ సపరేట్ గా వచ్చిందండి. మరి మిగిలిన సిలబస్ మీరు ఎక్కడ చదువుతారండి? ఈ బుక్ లో లేదు కదా. కాబట్టి ఓల్డ్ బుక్స్ ఉంటే చదవండి. థర్డ్ లెసన్ భూస్వరూప శాస్త్రాలు ఉన్నాయండి. ఇక్కడ ఓన్లీ భూస్వరూపాలు మాత్రమే ఉన్నాయండి. ఇక్కడ 4th లెసన్ భూస్వరూప శాస్త్రం. 2 లెసన్ దాదాపు ఒకలాగా ఉంటాయి. ఇక 4th లెసన్ చూస్తే శీతోష్ణ స్థితి కోసం ఉంది. ఇక్కడ 5th లెసన్ శీతోష్ణ స్థితి. ఇక నెక్స్ట్ చూస్తే మనం 5th లెసన్ సముద్ర శాస్త్రం గురించి ఉందండి. ఇక్కడ కూడా మనకు 7th లెసన్ అనేది సముద్ర శాస్త్రం ఉందండి. మరి 6th లెసన్ చూడండి, జీవ భూగోళ శాస్త్రం. ఇక్కడ ఎక్కడ ఇచ్చారు చూడండి ఒకసారి. ఇవ్వండి జీవావరణం. ఇక్కడ 6th లెసన్ మనకి ఇక్కడ జీవ భూగోళ శాస్త్రంగా ఇచ్చారండి. ఇక్కడ 7th లెసన్ చూస్తే ప్రమాదాలు, విపత్తులు. ఇక్కడ మనకు ప్రమాదాలు, విపత్తులు చూస్తే 9th లెసన్ అండి. ఇప్పుడు మిస్ అయిన టాపిక్స్ ఒకసారి చూడండి. జల విజ్ఞాన శాస్త్రం టాపిక్ మిస్ అయింది కదండి. అలాగే భూమి, సౌర కుటుంబం,
ఈ 2 టాపిక్స్ మిస్ అయ్యండి. చూసారు కదా ఫ్రెండ్స్, డిఫరెన్స్ అనేది ఏముందో మీకే అర్థమై ఉంటుంది. ఇప్పుడు మనం ఏ బుక్స్ చదవాలి, ఆ డౌట్ అనేది మీకు అందరికీ క్లియర్ అయిందండి. ఓల్డ్ ఏపీ టెక్స్ట్ బుక్ మాత్రమే చదవండి వీలైనంత వరకు. ఇది కూడా ఉంటే ఓకే, బట్ కానీ ఓల్డ్ టెక్స్ట్ బుక్ మాత్రమే చదవండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.